Hi, my dear students. Welcome to Chemistry SR, your chemistry channel. In this class, we will discuss about classification of elements and periodic table. Nothing but the chapter second one in inter first year. ఇందులో మనం డిస్కస్ చేయబోయేది లాంథనైడ్ కాంట్రాక్షన్. ఇందులో లాంథనైడ్స్లో కాంట్రాక్షన్. సో నథింగ్ బట్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఏంటి లాంథనైడ్ కాంట్రాక్షన్ అనేది ఈరోజు చూద్దాం. ఇది పబ్లిక్కి 4 మార్క్స్కి అడిగేటువంటి టాపిక్, పాసిబిలిటీ ఉంది. ఓకేనా? సరే చూద్దాం. వాట్ ఈజ్ మీన్ బై లాంథనైడ్ కాంట్రాక్ట్. ఒక్కోసారి ఓన్లీ 2 మార్క్స్కి డెఫినేషన్ వరకే అడగచ్చు. ఓకేనా? సరే చూద్దాం. వాట్ ఈజ్ మీన్ బై లాంథనైడ్ కాంట్రాక్షన్. దానికంటే ముందు లాంథనైడ్స్ ఏంటివి? ఎలిమెంట్స్ ఇన్ లాంథనైడ్ సీరియం, బ్రోమిథినియం, సో అప్ టు లుటీషియం వరకు ఇవి 14 ఎలిమెంట్స్ ఉంటాయి. 4F సిరీస్ ఎలిమెంట్స్ అంటాం వీటిని. అంటే ఎలక్ట్రాన్ వీటిలో 4F సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంటుంది. సో 4F సబ్షెల్లోకి ఎంటర్ అవ్వాలంటే అది ఏ పీరియడ్లో ఉంటాయి? 6th పీరియడ్లో ఉంటాయి. చూడు, ఫర్ ఎగ్జాంపుల్ 6th పీరియడ్లో లాంథనైడ్స్ మొదలవుతాయి. సో న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. సో ఆర్బిట్ల మధ్య గ్యాప్ గురించి ఆలోచించొద్దు, నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ చేసుకుంటున్నాం. 3, 4, 5, 6 ఆర్బిట్స్ వేసుకుందాం. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ఎక్కడికి ఎంటర్ అవుతాయి? ఫస్ట్ 1sలోకి ఎంటర్ అవుతాయి, తర్వాత 2s 2p, తర్వాత 2s 2p అయిపోతేనే 3s 3p, 4s 3d 4p, 5s 4d 5p, 6sలోకి వస్తాయి. 6s1 6s2 6sలోకి 2 ఎలక్ట్రాన్లు. 6s2 అయిపోయాక నెక్స్ట్ ఎక్కడికి వస్తాయి? లాంథనం 5d1, లాంథనం తర్వాత వస్తుంది సీరియం. ఎక్కడికి వస్తాయి అప్పుడు? 4f1 4f2 లైక్ దట్ 4fలోకి వస్తాయి. ఎలక్ట్రాన్లు ఎక్కడికి వస్తున్నాయి ఇప్పుడు? 4F షెల్లోకి. 4f1 4f2 4f3, ఓకేనా? 4f4 4f5 లైక్ దట్ 1 to 14. ఎక్కడ? ఈ లాంథనైడ్స్లో 6th పీరియడ్లో ఉంటాయి కాబట్టి ఇవి 6s అయిపోయాక 5dలోకి ఒక ఎలక్ట్రాన్ లాంథనం వచ్చాక దెన్ 4f1 నుంచి 4f14 వరకు ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతుంటాయి లాంథనైడ్స్లో. సరే, బాగుంది. ఇప్పుడు లాంథనం సీరియం 58, లుటీషియం 71 అటామిక్ నెంబర్స్ అనమాట. సో 58 నుంచి 71 వరకు వెళ్తున్నప్పుడు 58, 59, 60, 61, 62 అటామిక్ నంబర్ ఇంక్రీజెస్. అటామిక్ నంబర్ అంటే ఏమని? నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఇంక్రీజెస్. అటామిక్ నెంబర్ అదే నెంబర్ ఆఫ్ ప్రోటాన్. ఎప్పుడైతే ప్రోటాన్ నంబర్ ఇంక్రీజ్ అవుతుందో న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. పాజిటివ్ ఛార్జ్ కదా ప్రోటాన్స్ అంటే, న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుందో అవుటర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పైన న్యూక్లియస్ అట్రాక్షన్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే అవుటర్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ పైన న్యూక్లియర్ అట్రాక్షన్స్ పెరుగుతాయో సైజ్ తగ్గిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఎలక్ట్రాన్స్ 4F షెల్లోకి లోపలికి వస్తున్నాయి కదా సార్, ఇన్నర్ షెల్లోకి ఎక్కువ ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కదా, ఇవి బాగా అడ్డుపడాలి కదా, న్యూక్లియస్ అట్రాక్షన్స్ లాస్ట్లో ఉన్న 6s పైన పడకుండా 5d పైన వీటిపైన పడకుండా ఎలక్ట్రాన్స్ 4Fలోకి ఎక్కువ వస్తున్నాయి కదా, ఇక్కడ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ కదా, ఇవన్నీ షీల్డ్ చేయాలి కదా న్యూక్లియస్ అట్రాక్షన్స్ పైన అని మీకు డౌట్ రావచ్చు. కరెక్టే. ఎప్పుడైతే ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయో న్యూక్లియస్ అట్రాక్షన్ లాస్ట్ షెల్ పైన పడకుండా అడ్డుపడతాయి, దాన్ని షీల్డింగ్ ఎఫెక్ట్ అంటాం. కానీ లాంథనైడ్స్ విషయంలో ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది? 4F సబ్షెల్లోకి. ఎఫ్ సబ్షెల్ ఎలాంటి షేప్ ఉంటుందంటే డిఫ్యూజ్డ్ షేప్. ఎఫ్ ఆర్బిటల్స్ అన్ని డిఫ్యూజ్డ్ షేప్స్, లోబ్స్ అలా స్ప్రెడ్ అయి ఉంటాయి 3 dimensions, డిఫ్యూజ్ అయి ఉంటాయి. ఓకేనా? డిఫ్యూజెస్. సో క్లోజెస్ట్గా ఉండవు, డిఫ్యూజ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే డిఫ్యూజ్ అయి ఉంటాయో అక్కడ లోబ్స్ 4F ఆర్బిటల్స్వి న్యూక్లియస్ అట్రాక్షన్స్ని అడ్డుపడలేవు, అంటే సరిగా షీల్డ్ చేయలేవు, సరిగా స్క్రీన్ చేయలేవు. దీన్నే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటారు. ఎప్పుడైతే ఈ లాంథనైడ్స్లో ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతున్న 4F సబ్షెల్
పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుందో, సరిగ్గా షీల్డ్ చేయలేకపోతుందో, అప్పుడు న్యూక్లియస్ ఛార్జ్ పెరుగుతున్న కొద్దీ, అంటే అటామిక్ నంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ న్యూక్లియస్ అట్రాక్షన్స్ లాస్ట్ షెల్ పైన పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయో తన వైపు పుల్ చేస్తుంది కదా, సో సైజు స్టడీగా కొద్ది కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. అంటే ఇన్ లాంథనైడ్స్ ఫ్రమ్ సీరియం టు లుటీసియం అటామిక్ అండ్ దేర్ అయానిక్ రేడియై డిక్రీజెస్ స్టడీలీ. ఒక రెగ్యులర్గా ఒక సర్టెన్ క్వాంటిటీలో తగ్గుతూ వస్తుంది సైజ్ అనేటువంటిది సీరియం నుంచి లుటీషియం వరకు. ఓకేనా? ఎందుకు తగ్గుతుంది? ద స్టడీ డిక్రీజ్ ఇన్ అటామిక్ అండ్ అయానిక్ సైజ్ ఆఫ్ లాంథనైడ్స్ ఈస్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఇలా లాంథనైడ్స్లో ఒక రెగ్యులర్గా ఒక స్టడీగా అటామిక్ సైజ్ తగ్గుతూ ఉంటే దాన్ని లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటారు. ఓకే, మరి ఎందుకు తగ్గుతుంది? దిస్ ఈజ్ డ్యూ టు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ 4f సబ్షెల్. చెప్పాం కదా, ఎఫ్ ఆర్బిటాల్స్ డిఫ్యూజ్డ్ షేప్ ఉండడం వలన ఆ 4f సబ్షెల్కి స్క్రీన్ చేసే ఎబిలిటీ తగ్గిపోతుంది. లోపలికి ఎలక్ట్రాన్లు 14 ఎలక్ట్రాన్స్ 1 నుంచి 14 వరకు వస్తున్నా కూడా న్యూక్లియస్ అట్రాక్షన్స్ అడ్డుపడలేవు. కాబట్టి డిఫ్యూజ్డ్ షేప్ వలన అప్పుడు న్యూక్లియస్ అట్రాక్షన్స్ ఫ్రీగా అవుటర్ షెల్ పైన పడడం వలన సైజు తగ్గిపోతా వస్తుంది. కొత్తగా షెల్ ఏమి యాడ్ అవ్వట్లేదు. 4f1, 4f2, 4f3, 4f4 అన్ని 4fa 4లకే వస్తున్నాయి. ఇక్కడ 6 కంటే ఎక్కువ ఆర్బిట్లు పెరగలేదు. కానీ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కదా, న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది ఎందుకు? అటామిక్ నెంబర్ పెరుగుతుంది కాబట్టి. ఎప్పుడైతే న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుందో న్యూక్లియస్ అట్రాక్షన్స్ లాస్ట్ షెల్ పైన పెరుగుతుంటాయి. కానీ అడ్డుపడడానికి 4f షెల్ దగ్గర అంత కెపాసిటీ లేదు. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్, డిఫ్యూజ్డ్ షేప్. కాబట్టి అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ప్రోటాన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, అంటే న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి లాస్ట్ షెల్ పైన అట్రాక్షన్స్ పెరిగి సైజు స్లోగా స్టడీగా తగ్గిపోతూ వస్తుంది లాంథనైడ్స్లో. దిస్ ఈజ్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. దీన్ని ఏమన్నా మనము లాంథనైడ్ కాంట్రాక్షన్. ద స్టడీ డిక్రీజ్ ఇన్ అటామిక్ అండ్ దేర్ అయానిక్ రేడియస్. అటామిక్ రేడియస్ కావచ్చు, వాటి అయాన్ల రేడియస్ కావచ్చు, తగ్గిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. కారణం ఏంటి? పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ 4f సబ్షెల్. ఇది రిజల్ట్. ఈ పాయింట్ రాస్తే చాలు 2 మార్క్స్ ఇస్తాడు. వాట్ ఈజ్ లాంథనైడ్ కాంట్రాక్షన్ అన్నప్పుడు. సరే, సూపర్. లాంథనైడ్ కాంట్రాక్షన్ ఓకే. మరి ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నాయా? నథింగ్. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటివి, దాని ఎఫెక్ట్స్ ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం. లాంథనైడ్ కాంట్రాక్షన్ ఎప్పుడైతే ఉంటుందో దానివలన ఈ లాంథనైడ్ 6th పీరియడ్లో కదా నేను ఉండేది, 6th పీరియడ్లో, దానికంటే ముందు 5th పీరియడ్, దానికంటే ముందు 4th పీరియడ్. ఓకేనా? సరే, దానికంటే ముందు 3rd పీరియడ్. ఓకే, సరే. ఇక్కడ 3rd పీరియడ్లో స్కాండియం, 3rd పీరియడ్లో స్కాండియం, ఇట్రిబియం, లాంథనం, యాక్టినం. 3rd, 4th, 5th, 6th. ఓకేనా? సరే, 3D, 4D, 5D, 6D. సో ఇది 4th పీరియడ్, అందులో 3D ఫిల్ అవుతుంది. 5th పీరియడ్లో 4D ఫిల్ అవుతుంది. 6th పీరియడ్లో 5D ఫిల్ అవుతుంది. సో ఈ యాక్టినైడ్ను వదిలేద్దాం, కన్ఫ్యూజన్ ఇది. ఓకేనా? సరే, 4th పీరియడ్లో ఉన్న 3D సబ్షెల్స్ ఫిల్ అయ్యే స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, ఇలా. ఓకేనా? తర్వాత జిర్కోనియం, హాఫ్నియం, నియోబియం, టాంటలం, మాలిబ్డినం, టంగ్స్టన్. ఓకేనా? ఇవి. ఇప్పుడు చూడు, బాగా గమనించు. దీనివల్ల ఏమవుతుందంటే, ఎక్కడ లాంథనైడ్? ఈ 6th పీరియడ్లో కదా మనకు లాంథనైడ్ కాంట్రాక్షన్ ఉంటుందన్న. అంటే లాంథనంకు హాఫ్నియంకు మధ్యలో ఉంటాయి 14 ఎలిమెంట్స్. ఇవి లాంథనం 57, హాఫ్నియం 72, మధ్యలో సీరియం టు లుటీషియం వరకు 58, 71 ఇక్కడ ఉంటాయి. ఓకేనా? లాంథనైడ్స్ ఇక్కడ ఉన్నాయి. సరే, ఈ లాంథనైడ్లలో సైజ్ తగ్గిపోతుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ ఈ 6th పీరియడ్లో ఉన్న 5D ఎలిమెంట్స్ అన్నిటిపైన పడుతుంది. ఆ ఎఫెక్ట్ ఇక్కడ సైజ్ తగ్గిపోయింది, 14 ఎలిమెంట్స్ ఇవి. ఆ ఎఫెక్ట్ ఆ పీరియడ్ మొత్తం కంటిన్యూ అవుతుంది. దానివలన టైటానియం నుంచి జిర్కోనియంకు సైజ్ పెరుగుతుంది. ఎందుకు? గ్రూప్లో టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజెస్. అలాగే జిర్కోనియం నుంచి హాఫ్నియంకి వచ్చేసరికి సైజ్ ఇంక్రీజ్ కాదు,
సేమ్ సైజ్ ఉంటుంది. ఎందుకు? ఈ పీరియడ్లో లాంథనైడ్ కాంట్రాక్షన్ ఉంది. వెనేడియం నుంచి ఓకేనా నియోబియం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, మామూలు ఎక్కడే ప్రాబ్లం లేదు. కానీ నియోబియం నుంచి టాంటలంకి వచ్చేసరికి సైజ్ సేమ్ ఉంటుంది, ఇంక్రీజ్ అవ్వదు, సైజ్ ఆల్మోస్ట్ సేమ్. ఎందుకంటే ఇక్కడ లాంథనైడ్ కాంట్రాక్షన్ ఎఫెక్ట్ పీరియడ్ అంతా కంటిన్యూ అవుతుంది కాబట్టి. క్రోమియం నుంచి మాలిబ్డినంకు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, మాలిబ్డినం నుంచి టంగ్స్టన్కి వస్తే ఆల్మోస్ట్ సేమ్. ఎందుకంటే 6th పీరియడ్లో లాంథనైడ్ కాంట్రాక్షన్ ఎఫెక్ట్ పీరియడ్ అంతా కంటిన్యూ అవుతుంది కాబట్టి. కావాలంటే చూడు జిర్కోనియం. ఇక్కడ జిర్కోనియం సైజ్ ఎంత ఉంటుందంటే 160 పికోమీటర్స్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత జిర్కోనియం కింద 6th పీరియడ్లో 5D ఎలిమెంట్ అయిన హాఫ్నియం కదా, ఇక్కడ కదా లాంథనైడ్ కాంట్రాక్షన్ ఉండేది. హాఫ్నియం సైజ్ మనం ఏమనుకుంటాం, గ్రూప్లో టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటాం. హాఫ్నియంకి వచ్చేసరికి సైజ్ ఎంత ఉంటుందంటే 159 పికోమీటర్సే ఉంటుంది. సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి కానీ తగ్గిపోతా ఉంది, ఆల్మోస్ట్ సేమ్ అవుతా ఉంది. ఓకేనా, కారణం ఏంటంటే లాంథనైడ్ కాంట్రాక్షన్. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ చూడు. అటామిక్ సైజెస్ ఆఫ్ 4D 5D ఎలిమెంట్స్. 4D ఎలిమెంట్స్ అంటే 4th షెల్లో ఉన్న డీలేక్ ఎలక్ట్రాన్లు ఎంటర్ అయ్యేది, అది 5th పీరియడ్లో ఉంటాయి. 6th పీరియడ్లో 5D ఫిల్ అవుతుంది, 5th పీరియడ్లో 4D ఫిల్ అవుతుంది. కాబట్టి 4D 5D ఎలిమెంట్స్ జిర్కోనియం, హాఫ్నియం, నియోబియం, టాంటలం, మాలిబ్డినం, టంగ్స్టన్. అటామిక్ సైజెస్ ఆఫ్ 4D 5D ఎలిమెంట్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. సరిపోయిందా? జిర్కోనియం 160, హాఫ్నియం 159, పెరగాల్సింది పోయి ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది. జిర్కోనియం, హాఫ్నియం, నియోబియం, టాంటలం, మాలిబ్డినం, టంగ్స్టన్ రిసెంబుల్స్ వెరీ క్లోజ్లీ. వీటి ప్రాపర్టీస్ చూస్తే చాలా వరకు సిమిలర్గా ఉంటాయి, అందుకే రిసెంబుల్ వెరీ క్లోజ్లీ అంటాడు. చాలా ప్రాపర్టీస్, సైజ్ కావచ్చు, వాటి కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ అన్ని చాలా క్లోజెస్ట్గా ఉంటాయి. ఓకే, అందుకే రిసెంబ్లెన్స్ అంటాం, అంటే షోస్ సిమిలారిటీ వెరీ క్లోజ్లీ. సరే, క్రిస్టల్ స్ట్రక్చర్స్. వాటి క్రిస్టల్ స్ట్రక్చర్స్ అబ్జర్వ్ చేస్తే ఇంకా ఏవైనా ప్రాపర్టీస్, అదర్ ప్రాపర్టీస్ ఆఫ్ లాంథనైడ్స్ ఆర్ వెరీ సిమిలర్. మన లాంథనైడ్స్ సైజ్ తగ్గిపోయి ఆల్మోస్ట్ సేమ్, సైజ్ అంతా స్టడీగా తగ్గిపోవడం వలన, అన్నిటి సైజ్ ఆల్మోస్ట్ క్లోజెస్ట్గా ఒకేలాగా ఉండడం వలన వాటి క్రిస్టల్ స్ట్రక్చర్స్ కానీ, వాటి ప్రాపర్టీస్ కానీ, లాంథనైడ్స్ అన్ని ఎలిమెంట్స్వి చాలా సిమిలర్గా ఉంటాయి. సైజు, మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్, హీట్ ఆఫ్ ఫ్యూజను, ఇలా ఏవి తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఒకవేళ అవన్నీ మిక్సప్ అయిపోతే ఏ ప్రాపర్టీ బేస్ చేసుకొని సపరేట్ చేద్దామన్నా అన్నీ ఆల్మోస్ట్ సేమ్, కాబట్టి సపరేట్ చేయడం చాలా డిఫికల్ట్. అందుకే క్రిస్టల్ స్ట్రక్చర్, అదర్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి కాబట్టి సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్ ఫ్రమ్ మిక్చర్ ఈజ్ నాట్ ఈజీ. అంత ఈజీగా వాటిని ఒకదాని నుంచి ఒకదాన్ని సపరేట్ చేయలేవు. ఎందుకు? ప్రాపర్టీస్ సిమిలర్ అంటున్నాం కదా, ఏ ప్రాపర్టీ తీసుకున్నా క్లోజెస్ట్గా ఉన్నాయి, సేమ్ వాల్యూస్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఈ మెల్టింగ్ పాయింట్లో తేడా ఉంటే ఒకటి తక్కువ మెల్ట్, ఒకటి హై టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయ్యేటట్టు ఉంటే టెంపరేచర్ పెంచి ఒకదాన్ని సపరేట్ చేయొచ్చు, మెల్ట్ చేసి. అలా ఛాన్స్ లేదు, అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రాపర్టీస్ అన్ని సిమిలర్, ఆల్మోస్ట్ సేమ్. కాబట్టి సపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్ ఫ్రమ్ మిక్చర్ ఈజ్ నాట్ ఈజీ. ఏ ప్రాపర్టీ బేస్ చేసుకొని సపరేట్ చేద్దామనే కష్టం. ఈవెన్ బై క్రోమటోగ్రఫీ టెక్నిక్, లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ క్రోమటోగ్రఫీ. ఓకేనా, ఇది మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది, అప్పుడు చెప్దాం, అప్పుడు డిస్కస్ చేద్దాం. సో అడ్జార్ప్షన్ బేస్ చేసుకొని ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్, సర్ఫేస్ పైన స్టిక్ అయ్యే ఎబిలిటీ, అది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కాబట్టి క్రోమటోగ్రఫీ టెక్నిక్ని యూజ్ చేసుకొని కూడా సపరేట్ చేయలేమంట. సరే, ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే పీ బ్లాక్లో ఇక్కడ ఇదంతా ఇట్లే కంటిన్యూ అయిపోతే చివరిలో పీ బ్లాక్ వస్తుంది కదా, ఎస్ బ్లాకు, డి బ్లాకు, పీ బ్లాక్. ఆ పీ బ్లాక్లో చివరిలో థర్డ్ ఇయర్లో బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఓకేనా, 4th కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్ను, లెడ్. 5th నైట్రోజన్, ఫాస్ఫరస్, యాసినిక్, యాంటిమనీ, బిస్మత్ ఎలిమెంట్స్ని చూస్తే ఇదే పీరియడ్లో కంటిన్యూ అవుతే చివరిలో వస్తాయి పీ బ్లాక్లో. వాటిపైన కూడా ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుందంట. ఏమవుతుందో చూడవి. యాక్చువల్గా థర్డ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ అంటే ఏం ఎగ్జిబిట్ చేయాలి? +3 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయాలి, 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది +3 ఎగ్జిబిట్ చేయదు, +1 ఎగ్జిబిట్ చేస్తుంది. సో థాలియం NS2 NP1 థర్డ్ ఇయర్ కాన్ఫిగరేషన్. ఈ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్లో ఇంట్రెస్ట్ చూపవు, ఒక్క పీలోని 1 ఎలక్ట్రానే చూపిస్తుంది.
అలాగే ఫోర్త్ ఇయర్ లెడ్ ఫోర్త్ ఇయర్ అంటే NS2 NP2 ఉండాలి. ఈ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్లో ఇంట్రెస్ట్ చూపవు. అలాగే బిస్మత్ ఫిఫ్త్ ఇయర్లో NS2 NP3 ఉండాలి. ఈ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్లో ఇంట్రెస్ట్ చూపవు. పిలోని 3 ఎలక్ట్రాన్సే చూపిస్తాయి. అంటే ఇక్కడ లాస్ట్ షెల్లో ఉన్న ఎస్ ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్లో ఇంట్రెస్ట్ చూపట్లేదు. రిలక్టెన్స్ ఇనర్ట్గా ఆ పేరు అట్లే ఉంది. దాన్ని ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటారు. ఎందుకట్లా? న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది దానిపైన, న్యూక్లియస్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే సైజు తగ్గిపోవడం వల్ల న్యూక్లియర్ చార్జ్ లాస్ట్ షెల్లోని ఎస్ ఎలక్ట్రాన్స్ పైన పడుతుంది. ఎస్ ఎలక్ట్రాన్ పైన ఎందుకు? ఎస్ ఆర్బిటాల్కు న్యూక్లియస్ వైపు పెనట్రేట్ అయ్యే నేచర్ ఎక్కువ, మోర్ పెనట్రేటింగ్. కాబట్టి లాస్ట్ షెల్లో ఉన్న ఎస్ ఎలక్ట్రాన్స్ డిసోసియేట్ అవ్వు, బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవ్వవు. దానికి కారణం కూడా ఎవరు? లాంథనైడ్ కాంట్రాక్షన్. చూడు, సూపర్ హెవీ మెటల్స్ ఆఫ్ పీ బ్లాక్, అంటే పీ బ్లాక్లో చివర్లు వచ్చే హెవీ మెటల్స్ ఎగ్జిబిట్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్, అంటే బాండ్ ఫార్మేషన్ ఇన్వాల్వ్ కాకుండా ఇనర్ట్గా ఉండే నేచర్. ఎందుకు చూపిస్తాయి? డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్. సో థాలియంకు +1 బాగా స్టేబుల్ వెన్ కంపేర్ టు +3. ఎందుకు? ఒక్క ఎలక్ట్రాన్ ఇన్వాల్వ్ అవుతుంది బాండ్ ఫార్మేషన్లో. లెడ్కు Pb+2 మోర్ స్టేబులర్ దాన్ Pb+4. కారణం ఏంటి? 4లో ఈ 2 ఇన్వాల్వ్ కావు, ఆ 2 ఇన్వాల్వ్ అవుతాయి. అలాగే బిస్మత్కు Ba+3 ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ Ba+5. ఎందుకు? 5 ఎలక్ట్రాన్స్ అంటే NS2 ఇన్వాల్వ్ కాలేదు, Pలో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి. సో ఇవి నేను లాంథనైడ్ కాంట్రాక్షన్ and consequences of lanthanide contraction. I hope you understand. It's an important for 4 marks, sometimes only definition for 2 marks. I hope you understand. Thank you.